హలో ఫ్రెండ్స్, చూడండి ఈ వింతని. ప్రకృతి మనల్ని సంస్కారంగా మారుస్తుంది. అది ఎలాగంటే అవేనండోయ్, మన చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం అనే 3 కాలాలు ఉంటాయి కదా. సరే, ఎండాకాలం వర్షాకాలం వదిలేయండి. ముఖ్యంగా చలికాలం అయింది అంటే ప్రజల్ని ఒకే తాటిపైకి తీసుకొస్తూ సంస్కారంతో పాటుగా ఆరోగ్య సూత్రాలను పాటించేలా చేస్తుంది. చలికాలమా, వినండి మరి, ఆలస్యం ఎందుకు. స్త్రీలు నిండుగా బయట కప్పుకుంటారు కదా, అదే అండి మన పాతకాలం లాగా. పురుషులు ఒద్దికగా చేతులు కట్టుకొని ఉంటారు. ఇక వీళ్ళందరూ చాలా బుద్ధిమంతుల్లా మారిపోయినట్టు కనిపిస్తారు కదా. ఆహార పదార్థాలు వేడివేడిగా తినాలని త్వరగా భోజనాలు చేస్తుంటారు. అదే అండి, మామూలుగా వేడి భోజనాలు తినమంటే తినరు కదా. రాత్రి త్వరగా ముసుగు కప్పుకొని పడుకుంటారు కదా. మరి వేరే కాలాల్లో అయితే పడుకోమన్నా పడుకోరు. టీవీలు, మొబైల్స్తో కాలక్షేపం చేస్తుంటారు కదా. రోడ్లలో సంచారం తగ్గి రోడ్లకు విశ్రాంతి ఇస్తారు. దీనివల్ల పొల్యూషన్ తగ్గి మంచి గాలిని పీల్చుకుంటాము కదా. ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువగా వాడకుండా కరెంటును ఆదా చేస్తారు కదా. కాబట్టి చలికాలం అందరికీ సంస్కారం మరియు ఆరోగ్య సూత్రాలను పాటించేలా చేస్తుంది.